హాయ్ నమస్తే, వెల్కమ్ టు జీరో టీవీ. నేను మీ కేవీఆర్. టైటిల్ చూసి షాక్ అయ్యారా? ఈ స్టోరీ చేసేందుకు నేను కూడా ముందు షాక్ అయి తర్వాత తమాయించుకొని చేయాల్సి వస్తుంది. దీనికి కారణం ఏంటంటే తెలంగాణ బతుకమ్మ అలియాస్ కవితక్క జైలుకి వెళ్ళి 100 రోజులు గడుస్తుంది. బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకెంతకాలం తిహార్ జైల్లో ఊచలు లెక్క పెట్టాలో లోగుట్టు ఆ రౌజ్ అవెన్యూ కోర్టుకేర్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ లీగాలిటీస్ లోకి వెళ్తే స్టోరీ పెద్దగా అవుతుంది. కానీ కవితక్క తెలంగాణ సీఎం కంటెస్టెంట్ అవడానికి గల కారణాలు ఏంటన్నది ఒకసారి విశ్లేషిద్దాం. రీసెంట్ గా ఓ వాదన తెరపైకి వచ్చింది. కేసీఆర్ అస్త్ర సన్యాసం చేయబోతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తన చివరి ప్రసంగం చేసి రాజీనామా సమర్పించి రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారు అన్నది దాని సారాంశం. అదే జరిగింది అనుకుందాం. జస్ట్ హెల్యూజినేషన్ స్టేజ్ 11 అనుకోండి. కేసీఆర్ అస్త్ర సన్యాసం చేస్తే నెక్స్ట్ గులాబీ దళపతి ఎవరు? కేటీఆర్ ను గతంలోనే సీఎం గా చేస్తారని పదే పదే ప్రచారం జరిగినా దాన్ని స్వయంగా కేసీఆరే ఖండించాల్సి వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత కేటీఆర్ నాయకత్వంపై గులాబీ క్యాడర్లో అనుమానాలు ఏర్పడ్డాయి. దాంతో కేటీఆర్ పైన నమ్మకం లేని పరిస్థితి. ఇక మిగిలింది హరీష్ రావు. ఆయన మీద బీఆర్ఎస్ ఏక్నాథ్ షిండే అన్న ప్రచారం ఊపందుకుంది. బీజేపీలోకి వెళ్తాడని కేసీఆర్ అస్త్రసన్యాసం చేస్తే కారు పగ్గాలు తనకు దక్కవన్న అపనమ్మకం ట్రబుల్ షూటర్ లో ఉంది. పైగా 2000 ఎన్నికలకు ముందు పార్టీని చీల్చేందుకు ప్రయత్నించాడన్న అపవాదు హరీష్ రావు మీద ఉంది. ఈటలను వదిలించుకున్నప్పుడే హరీష్ రావును గెంటేసేవాడని, కానీ కల్వకుంట్ల కుటుంబ పరివారం మొత్తం కన్విన్స్ చేయడంతో కేసీఆర్ వెనక్కి తగ్గాడని ఓ వాదన ఉంది. దాంతో హరీష్ రావుని కేసీఆర్ నమ్మడు. అందులో భాగంగానే తనకు రెండోసారి అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఇవ్వలేదన్న ప్రచారం సాగింది. ఈ 3 వికెట్లను పక్కన పెడితే కవిత నాయకత్వ పటిమపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. కేసీఆర్ తర్వాత ఆయన రాజకీయ వారసత్వం కవితకు దక్కితే ఎలా ఉంటుందన్న కోణంలోనూ చర్చలు జరుగుతున్నాయట. గతంలో జాగృతి పేరుతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను వాడుకొని పార్టీకి పెట్టని కోటలా ఓ వర్గాన్ని తయారు చేయడంలో కవిత ఎఫర్ట్ కాదనలేం. అదే జాగృతితో ఆమె చేసిన ఓవర్ యాక్టింగ్ తనను పాతాళంలోకి తీసుకెళ్లింది, అది వేరే విషయం. మోడర్న్ పాలిటిక్స్ ఆర్ డ్రైవెన్ బై ఎమోషన్స్ నాట్ సొల్యూషన్స్. ఇప్పటి సమకాలీన రాజకీయాలను ఎమోషన్సే నడిపిస్తాయి, కానీ అవేవి సొల్యూషన్స్ చూపించవు అని ఓ గ్రేట్ కొటేషన్. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు చెప్తున్నానంటే ఎమోషన్స్ మిళితమైన రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు సింహాసనం ఎక్కుతారో, ఎందుకు ప్రజలు వాళ్ళను అలా కనకపు సింహాసనం మీద కూర్చోబెడతారో అంతుపట్టదు. గత దశాబ్ద కాలంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఓసారి గమనిస్తే, ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్న కొంతమంది ప్రొఫైల్ గమనిస్తే ఇది నిజమేననిపిస్తుంది. 2012లో జైలుకి వెళ్లిన జగన్ 151 సీట్లతో 2019లో సీఎం అయ్యాడు. దేశం మొత్తాన్ని నివేరపరిచిన 2015 నాటి ఓటుకు నోటు కేసులో నిందితులుగా ముద్రపడిన 2 వ్యక్తులు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు సీఎంలుగా కొలువుదీరారు. 2023 స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఓఆర్ఆర్ స్కామ్ లో A1 నిందితుడిగా ఉన్న చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు కారాగార వాసం చేసి బెయిల్ మీద బయటకు వచ్చి 4వసారి ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్నాడు. ఈ కేసులన్నీ గమనిస్తే జైలుకెళ్లిన నేతలకు రాజయోగం, అదే ముఖ్యమంత్రి యోగం ఉందని రుజువు చేశాయి. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరైనా అనుకున్నారా? అదో 8th వండర్ ఇప్పటికీ. ఆ కోణంలోనే ఇప్పుడు జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత సైతం జైలు నుంచి బయటకు వచ్చాక ఖచ్చితంగా తెలంగాణ సీఎం రేసులో నిలిచిన ఆశ్చర్యపోనక్కర్లేదన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న బలమైన వాదన. ఈ ఏడాది మార్చి 15న అరెస్ట్ అయిన కవిత తిహార్ జైల్లో గడిపి 100 రోజులు పూర్తవుతుంది. తమిళ కలైంగర్ కరుణానిధి కూతురు కనిమొలి తర్వాత అత్యధిక కాలం తిహార్ జైల్లో గడిపిన మరో మహిళగా కవిత రికార్డు సృష్టించింది. అదే ఆమెకు పెద్ద టర్నింగ్ పాయింట్ కాబోతోంది. నిజానికి తిహార్ జైల్లో రాజభోగాలేం అనుభవించకపోయినా జైలు జీవితం ఒక రాజకీయవేత్తను మరో దశ వైపుకు నడిపిస్తాయి. సహజంగా మహిళల్లో ఉండే పట్టుదల, ఓర్పు, నేర్పు అన్ని కూడా కవితకు ఎస్సెట్ అయ్యే అవకాశం కూడా ఉంది. జైలు నుంచి విడుదలైన కనిమొలి సైతం తమిళ రాజకీయాల్లో కీలకంగా మారిన సంగతి తెలిసిందే కదా. అలాంటి అవకాశమే కవితకు ఎందుకు ఉండదన్నదే ఇప్పుడు పాయింట్. వాస్తవానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆ కుటుంబ అహంకారం, పాలనపై పట్టు బిగించిన వైనం, వ్యవస్థలను గుప్పిట పెట్టుకున్న తీరు, కేబినెట్ మంత్రులకు సైతం అధికార యంత్రాంగంలో వేలు పెట్టనివ్వకపోవడం లాంటివన్నీ చూసి తెలంగాణ ప్రజల్లో గులాబీ పాలనపై ఈసడింపు మొదలైంది. దాంతో సహజంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని చూసింది తెలంగాణ. కానీ ఎన్నికల నాటికి ఆ ముచ్చట తీరకపోగా చచ్చిన పామును మరింతగా కొట్టి చంపినట్టుగా కేసీఆర్ అధికారం నుంచి దిగిపోయాక కవిత అరెస్ట్ అవడం సంచలనం. కేసీఆర్ ఓటమి, కవిత అరెస్టుతో ఓ వర్గం కసి, కోపం చల్లారిపోయి ఇప్పుడు సానుభూతి వెలువెత్తుతోంది. అయితే బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇది కొంచెం అతిశయోక్తిగా అనిపిస్తున్న కవిత కాబోయే సీఎం రేసులో నిలుస్తారన్నది కొట్టిపారేయలేం. రాజకీయాల్లో పడిలేచిన కెరటాలు చాలానే. కేసీఆర్ కు గుడ్ బై చెప్పి జారుకుంటున్న ఎమ్మెల్యేలను చూస్తుంటే ఆ పార్టీ బీఆర్ఎస్ ఎల్పీని కోల్పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఇది తాత్కాలికమే. పడిలేవడం కేసీఆర్ కు కొత్త కాదు. 2008లోనూ ఆ పార్టీ ఆఫీసును, తెలంగాణ భవన్ ను మూసేసి
ఓట్లేసే స్థితి నుంచి తెలంగాణ సాధన, ఆ తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిన వైనం కేసీఆర్ పోరాట స్ఫూర్తిని సూచిస్తుంది. ఇక కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ అనుభవం, తెలంగాణ తెచ్చిన క్రెడిట్ ఆయనకు శిఖర సమానమైన కీర్తిని తెచ్చిపెట్టింది. కానీ తన నియంత పాలనతో తెలంగాణ ప్రజలకు దూరమయ్యారు. బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితి గమనిస్తే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫైట్ ఉంటుందన్న వాదనలు పెరిగాయి. అయితే గెలుపోటములు రాజకీయాల్లో సర్వసాధారణం, దైవాధీనం కూడా. తెలంగాణ వాదం పేరుతో బీఆర్ఎస్ అనూహ్యంగా రేసులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ఆ పార్టీ ఉద్యమ ప్రస్థానం, పోరాటం చూసిన వారెవరికైనా ప్రతిపక్షంగా తిరిగి నిలబడుతుందన్న నమ్మకం చాలా మందిలో ఉంది. నిజానికి 10 ఏళ్ల పాలన తర్వాత బీఆర్ఎస్ కారు షెడ్డుకు పోయినట్టు కనిపిస్తోంది. బెల్లం చుట్టూ ఈగలున్నట్టే అధికారం చుట్టే లీడర్లు తిరుగుతుంటారు. అలాంటోళ్లను లీడర్లు అనడం కంటే లోఫర్లు అనడం కరెక్ట్. అది క్వైట్ కామన్. కేసీఆర్ నేర్పిన విద్యనే అది. పైగా దానికి ఆయన పెట్టిన పేరు రాజకీయ పునరేకీకరణ. దాన్ని రేవంత్ రెడ్డి విజయవంతంగా అమలు చేస్తున్నాడు. అందులో కొత్తదనం ఏం లేదు, వింత అంతకన్నా లేదు. పైగా పార్టీలో అధికారం కోల్పోవడం, మళ్లీ చేపట్టడం చరిత్రలో చాలా ఉదంతాలే ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని ఒకసారి పరిశీలిస్తే కేసీఆర్ ఉండగా కవితకు అత్యున్నత పదవి ఎలా సాధ్యం? ఆయన కాదనుకుంటే తన వారసుడిగా కేటీఆర్ సంగతేంటి మరి? వాళ్ళిద్దరూ కాదనుకుంటే తెలంగాణ ఉద్యమ కాలంలో హరీష్ రావు పోరాటాన్ని తక్కువ చేయలేం. ఆయన సంగతేంటి మరి అన్న చర్చ సైతం సాగుతోంది. అయితే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చెప్పినట్టు జీవితంలో జైలుకు, హాస్పిటల్ కు పోవద్దు, పోయి తిరిగి వస్తే పునర్జన్మ ఎత్తినట్టే. దీనికి జగన్ 16 నెలల జైలు జీవితం అతిపెద్ద ఉదాహరణ. తండ్రిని కోల్పోయి ఆదుకోవాల్సిన పార్టీ గాలి కొదిలేసిన టైంలో తన పోరాటం జగన్ ను తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది. తనను నాయకుడిగా మలిచింది. మొండోడు రాజైతే ఎట్లుంటదో జగన్ చేసి చూపించాడు. రేవంత్ కు సైతం అదే ఫార్ములా వర్తించింది. ఇక చంద్రబాబుకేమో సానుభూతి వెల్లువెత్తింది. ఇలా ప్రతి కేసులోనూ ఆయా నాయకుల దశ మార్చింది వారి జైలు జీవితమే. సేమ్ కవితను కూడా ఆమె గడిపిన జైలు జీవితం తనను మరో మెట్టు ఎక్కించొచ్చు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఒకటైతే నిజం, ఒకనాడు ఫ్రెంచ్ విప్లవం తర్వాత అంతటి మహోన్నత విప్లవంగా తెలంగాణ ఉద్యమం కీర్తి పొందింది. అంతటి ప్రతిష్టాత్మక నినాదాన్ని కించపరుస్తూ వాదం తమ తోటలో కాసిన వంకాయ అన్న రేంజ్ లో చెలరేగింది కల్వకుంట్ల కుటుంబం. అదే నినాదాన్ని రాజకీయంగా వాడుకొని పదవులను అనుభవించింది. అలాంటి కుటుంబం ఇప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరుగా మారడం అతిపెద్ద ట్రాజడీ. కానీ కాలానికి కొన్ని పరిష్కారాలు ఉంటాయి కదా. కనీసం ఇప్పటికైనా జై తెలంగాణ నినాదానికి విలువనిచ్చి సాకారమైన తెలంగాణను ఆ దిశలోనే నడిపించేలా హుందా రాజకీయాలు చేస్తే బాగుంటుందని కేసీఆర్ ప్రతిపక్ష నాయకత్వం తెలంగాణను మరో దశకు చేరుస్తుందని ఆశిద్దాం. కీప్ వాచింగ్ జీరో టీవీ. థ్యాంక్ యూ.